హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 86th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇఫ్ a plus b plus c is equals to 0, prove that cos square a plus cos square b plus cos square c is equals to 1 plus 2 cos a cos b cos c. ఒకవేళ a plus b plus c is equals to 0 అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు? cos square a plus cos square b plus cos square c is equals to 1 plus 2 cos a cos b cos c అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే, మనల్ని చూడండి, ఈ ఈక్వేషన్ ఉందా? సో ఈ ఈక్వేషన్లో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది ఈ ఈక్వేషన్లో? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి. సో దీన్ని మనం సాల్వ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ప్రూవ్ చేస్తాం. సో ఎట్లనో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫార్ములా రాసిన. సో ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే సైన్ స్క్వేర్ థీటాని అటు సైడ్ పంపించుకుంటున్నా. ఏమవుతుంది? సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి రాయాలి. కానీ నేను ఏం రాసిన? కాస్ స్క్వేర్ సి ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ సి రాసిన. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కదా. సో కాస్ స్క్వేర్ సి ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి. సో క్లియర్గా అర్థమైందా? సో తర్వాత నేను ఏం చేసినా చూడండి, ఈ టర్మ్స్ని రీఅరేంజ్ చేసిన కొంచెం, ఓకే? ఈ 1 నేను ఫస్ట్ రాసుకున్నా, 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ కాస్ స్క్వేర్ బి ఉంది, కానీ నేను ఏం చేసిన దాని ప్లేస్లో మైనస్ సైన్ స్క్వేర్ సి పెట్టుకున్నా ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో ఇట్లా నేను టర్మ్స్ని రీఅరేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఒక 2 స్టెప్స్ తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఈ ఫార్ములా రాసిన, ఎందుకు రాసిన చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో ఇది ఈ ఫార్మాట్లో ఉందా లేదా? సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ సిని కూడా నేను ఈ ఫార్మాట్లో రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగిల్స్ ఏందో తెలియాలి. యాంగిల్ ఏ ప్లేస్లో మనకి యాంగిల్ ఏముంది? యాంగిల్ బి ప్లేస్లో ఏముంది? సి ఉంది. లేదా ఇట్లా చూసుకోండి, యాంగిల్ ఏ ప్లేస్లో యాంగిల్ ఏ ఉంది, యాంగిల్ బి ప్లేస్లో మనకి సి ఉంది, ఓకేనా? సో ఇప్పుడు ఎట్లా రాసుకుంటాం చూడండి, దీని టర్మ్స్లో 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ సి ప్లస్ కాస్ స్క్వేర్ బి, ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను మనకి ఇచ్చిన ఏదైతే కండిషన్ ఉందో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 దాన్ని వాడుతున్నా. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, బి అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమైంది చూడండి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, 1 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ బి ఇది ఎక్కడికి నుంచి వచ్చింది అనే డౌట్ మీకు వస్తుంది. మీద చూడండి ఏ ప్లస్ సి ఉంది కదా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి ఉంది కదా. సో ఈ ఏ ప్లస్ సిలో నేను ఇక్కడ చూడండి ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు మైనస్ బి ఉందా. సో ఏ ప్లస్ సిలో నేను మైనస్ బి పెట్టుకున్నా. సో 1 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ సి ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ కాస్ థీటా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాస్ ఆఫ్ మైనస్ బి ఉంది కదా. సో కాస్ ఆఫ్ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ కాస్ బి. సో 1 ప్లస్ కాస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ సి ప్లస్ కాస్ స్క్వేర్ బి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, మీరు ఈ 2 టర్మ్స్ని కేర్ఫుల్గా గమనించండి. ఈ టర్మ్ని 1 మినిట్, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ టర్మ్ని ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో మనకి కాస్ బి కామన్ కదా. సో కాస్ బి కామన్ తీస్తున్నా, 1 ప్లస్ కాస్ బి హోల్ బ్రాకెట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ సి ప్లస్ కాస్ బి. తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, మళ్ళీ నేను ఈ కండిషన్ వాడుతున్నా. సో కండిషన్ ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బి అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకొని మిగతా ఏ సి అనేది రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. సో ఏమొస్తుంది మనకి? బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి. సో తర్వాత చూడండి 1 ప్లస్ కాస్ బి హోల్ బ్రాకెట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ సి ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ సి. అసలు ఇది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ మీద చూడండి మనకి
కాస్ బి ఉంది. సో బి ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి. సో నేను బి ప్లేస్లో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి రాసుకున్నా. తర్వాత చూడండి కాజ్ ఆఫ్ మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ కాస్ థీటా. సో ఇది ఎందుకు రాసుకున్నాం ఇప్పుడు మనము, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాజ్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ సి. సో ఇది ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి కాజ్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ సి ఇస్ నథింగ్ బట్ కాజ్ ఏ ప్లస్ సి. సో 1 ప్లస్ కాస్ బి హోల్ బ్రాకెట్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ సి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ సి. ఓకేనా. తర్వాత ఏం చేసినాం చూడండి, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ ఏ కాస్ బి. మళ్ళీ ఫార్ములా ఎందుకు రాసినారు అని అంటారు. చూడండి ఇక్కడ ఈ ఫార్ములా చూసారు. సో మీద చూడండి కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, కింద మనం రాసుకున్న ఫార్మాట్లో ఉందా లేదా, ఉంది. సో నేను ఇప్పుడు ఇది ఇట్లుంది, దీన్ని నేను దీంతో రిప్లేస్ చేయొచ్చా, ఎస్. సో దీన్ని నేను దీని టర్మ్స్లో రాసుకోవచ్చా, 2 కాస్ ఏ కాస్ బి. సో నేను అదే టర్మ్స్లో రాసుకుంటున్నాను మీద కూడా. కానీ మనకి ఇక్కడ యాంగిల్స్ వేరే ఉన్నాయి. యాంగిల్ ఏ ప్లేస్లో యాంగిల్ ఉంది, కానీ యాంగిల్ బి ప్లేస్లో ఏముంది, యాంగిల్ సి. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 1 ప్లస్ కాస్ బి హోల్ బ్రాకెట్ 2 కాస్ ఏ కాస్ బి కదా. సో 2 కాస్ ఏ ప్లేస్లో ఏ ఉంది, నెక్స్ట్ బి ప్లేస్లో ఏముంది, సి ఉంది. సో 2 కాస్ ఏ కాస్ సి వస్తుంది. సో 1 ప్లస్ ఇదంతా మల్టిప్లైస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ సి. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనము మన నెక్స్ట్ క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 270, ప్రూవ్ దట్ కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఏమంటుండు, ఏ ప్లస్ బి ప్లస్ సి 270 అయితే మనల్ని కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 4 సైన్ ఏ సైన్ బి సైన్ సి అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేస్తామంటే, ఈ ఈక్వేషన్ ఏదైతుందో దాంట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ని మనం కన్సిడర్ చేస్తాం. సో మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడండి, నేను ఫస్ట్ 2 టర్మ్స్కి కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేస్తున్నా. సో కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫార్ములా అప్లై చేసే ముందు యాంగిల్ సి వాల్యూ ఏంది, యాంగిల్ డి వాల్యూ ఏందో తెలవాలి. యాంగిల్ సి వాల్యూ వచ్చేసి 2a, యాంగిల్ డి వాల్యూ వచ్చేసి 2b. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2, దట్ మీన్స్ 2a ప్లస్ 2b బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2a మైనస్ 2b బై 2 ప్లస్ కాస్ 2c. తర్వాత 2 కాస్ హోల్ బ్రాకెట్, ఈ 2 టర్మ్స్లో మనకు 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే 2 హోల్ బ్రాకెట్ a ప్లస్ b బై 2. సో 2 క్యాన్సిల్ ఇంటూ కాజ్ ఆఫ్, సేమ్ ఇక్కడ కూడా న్యూమరేటర్లో మనకి 2 టర్మ్స్లో 2 కామన్. సో 2 కామన్ తీస్తే a మైనస్ b బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ కాస్ 2c. సో 2 కాస్ a ప్లస్ b ఇంటూ కాస్ a మైనస్ b ప్లస్ కాస్ 2c. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి ఇచ్చిన కండిషన్ ఏదైతుందో దాన్ని వాడుతున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 270 కదా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ సీని అటు సైడ్ పంపిస్తున్నా. ఏమవుతుంది అప్పుడు, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 270 మైనస్ సి. సో ఇప్పుడు నేను క్లియర్గా చూడండి, నేను ఏం చేస్తున్నాను, 2 కాస్ 270 మైనస్ సి. అసలు ఈ 270 మైనస్ సి ఎక్కడికి నుంచి వచ్చిందంటే, మనకు యాక్చువల్గా ఏముండే, ఏ ప్లస్ బి ఉండే, 2 కాస్ ఏ ప్లస్ బి ఉండే. కానీ నేను ఏ ప్లస్ బిలో ఏం రాసుకోవచ్చు, 270 మైనస్ సి రాసుకోవచ్చు కదా. ఏదైతే మన కండిషన్ ఇచ్చిందో అందులోకించి డిరైవ్ చేసినాం మనం ఈ రిలేషన్షిప్. సో 2 కాస్ 270 మైనస్ సి ఇంటూ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ 2c. సో కాజ్ ఆఫ్ 270 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా. సో మీకు కొంచెం డౌట్ వస్తుంది, అసలు ఈ ఫార్ములాస్ డైరెక్ట్ రాస్తుండు చెప్తుండు ఎట్లా అంటే, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి ముందే. ఓకేనా. నేను నా ప్రీవియస్ వీడియోలలో ప్రతి ఒక్క ఫార్ములా గురించి ప్రూఫ్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకో, ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ తోటి కానీ లేకపోతే మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్, సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ తోటి బ్యాక్ వెళ్ళిన వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా. అట్లనే కాస్ ఆఫ్ 270 మైనస్ సి ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ సి. సో మైనస్ 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ 2c. సో నేను మళ్ళీ అదే ఇక్కడ రాసిన. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, కాస్ 2c. సో కాస్ 2a మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా ఏంది, కాస్ 2c ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు
2 cos square c minus 1 is equals to 1 minus tan square c by 1 plus tan square c. సో మల్టిపుల్ యాంగిల్స్లో మనకి ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి కాస్కి రిలేటెడ్, కానీ మనం ఏ ఫార్ములా తీసుకోవాలి అనే డౌట్ మీకు చాలా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టర్మ్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏ టర్మ్ ఉంది, సైన్ ఉంది. సో మనం కూడా cos 2cని ఏ టర్మ్స్లో రాసుకోవాలంటే సైన్ టర్మ్స్లో రాసుకోవాలి. సో సైన్ టర్మ్స్లో ఉన్న ఫార్ములా ఏంది, 1 minus 2 sin square c. సో minus 2 sin c ఇంటూ cos ఆఫ్ a minus b ప్లస్ cos 2c కదా, cos 2c ప్లేస్లో నేను 1 minus 2 sin square c. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ 1 అనేది రీఅరేంజ్ చేసుకుంటున్నా టర్మ్స్ని బేసికల్గా. సో ఈ 1ని ముందుకు తెచ్చేసుకున్నా. సో 1 minus 2 sin c cos ఆఫ్ a minus b మైనస్ 2 sin square c. తర్వాత చూడండి 1 తర్వాత ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో మీరు గమనించినట్టయితే ఇదొక టర్మ్ కదా, ఈ 2 టర్మ్స్లో మనకి మైనస్ 2 sin c. చిన్న మిస్టేక్ చేసిన నేను. ఓకే, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు మైనస్ అవుతుంది. ఓకే, డన్. ఓకే, సో ఇక్కడ నేను మైనస్ 2 sin c కామన్ తీసిన. ఓకే, ఈ 2 టర్మ్స్లో మైనస్ 2 sin c కామన్ తీస్తే నాకు ఏమొచ్చింది, cos ఆఫ్ a minus b ప్లస్ sin c. ఓకేనా? సో ఇక్కడ మైనస్ తీసి ఇక్కడ యాక్చువల్గా ప్లస్ ఉండాలిగా, మైనస్ ఎందుకు వచ్చిందంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన. అట్లా మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మీద మనం ఏదైతే కామన్ రాసుకోవాలనుకుంటామో దాని మీద టర్మ్ ఉందా, ఆ టర్మ్ని ఏదైతే కామన్ తీసుకుంటామో ఆ టర్మ్తో డివైడ్ చేయాలి, అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మైనస్ 2 sin square c బై మైనస్ 2 sin c విల్ గివ్ యూ sin c. ఓకేనా? సో ప్లస్ sin c. తర్వాత నేను మళ్ళీ కండిషన్ వాడుతున్నా, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 270. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే c అక్కడనే ఉంచుకొని a ప్లస్ b అటు సైడ్ పంపిస్తున్నా. సో c ఈజ్ ఈక్వల్స్ టు 270 మైనస్ a ప్లస్ b. కరెక్టా కదా? ఓకే, సో 1 minus 2 sin c హోల్ బ్రాకెట్ cos ఆఫ్ a minus b ప్లస్ సైన్ ఆఫ్, చూడండి సైన్ ఆఫ్ c ప్లేస్లో ఏం రాసుకున్నా, 270 మైనస్ a ప్లస్ b, 270 మైనస్ a ప్లస్ b. సో 1 minus 2 sin c హోల్ బ్రాకెట్ cos ఆఫ్ a minus b sin ఆఫ్ 270 minus theta is nothing but minus cos theta. సో sin ఆఫ్ 270 minus a plus b is nothing but minus cos of a plus b. సో cos ఆఫ్ a minus b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 2 sin a sin b. అసలు ఈ ఫార్ములా ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో అంటారు. చూడండి క్లియర్గా చూడండి, cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉందా లేదా ఇది చూడండి. దట్ మీన్స్ ఐ కెన్ రిప్లేస్ దిస్ టర్మ్ విత్ దిస్ టర్మ్, అంతే కదా. సో దీన్ని నేను రిప్లేస్ చేసి దీనిలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ నో. సో 2 sin a sin b. సో 1 minus 2 sin c, దీని ప్లేస్లో నేను 2 sin a sin b పెట్టుకుంటున్నా. సో 1 minus 2 into 2 ఎంత 4 sin a sin b sin c. సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిన ఇక్కడ ఏంటంటే ఒక మైనస్ వల్ల కన్ఫ్యూజ్ అయినా, బట్ మీరు కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్. ఇక్కడ నేను మైనస్ 2 sin c కామన్ ఇస్తే నాకు ఇక్కడ ప్లస్ వస్తుంది. తర్వాత ఏమైంది, 1 minus 2 sin c cos ఆఫ్ a minus b ప్లస్ sin ఆఫ్ 270 minus a plus b. sin ఆఫ్ 270 minus this theta is nothing but minus cos theta. సో ప్లస్ ఇంటూ మైనస్ is nothing but minus cos ఆఫ్ a plus b. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.